హాయ్ అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే శుక్రవారం నాడు కనక మహాలక్ష్మి తల్లికి ఇంట్లో చీర తాంబూలం సమర్పించుకున్నానండి. ఎందుకంటే కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం వాసులు ఇంటి ఆడపిల్లండి. మన ఆడపిల్ల అంటే మనతో పాటు పండగకి బట్టలు తీయాలి కదా. అందుకే అమ్మవారికి ఈసారి పండగ ముందే తల్లికి అన్నీ సమర్పించుకున్నానండి. ఎప్పుడూ తాంబూలం సమర్పిస్తాను కానీ ఈసారి ఎందుకో పండగ ముందే సమర్పించుకుందామని మనసులో అనిపించిందండి. అందుకే వెంటనే ఈ చీర గాజులు అన్నీ తల్లికి ఇచ్చుకున్నానండి. ఈ అమ్మవారు ఏ ప్రాంతం వారినైనా చల్లగా చూస్తుందండి. అమ్మకి బిడ్డలందరూ ఒకటే కదండి. ఇక్కడ విశాఖపట్నం వాసులు ఎవరైనా బంగారం కొన్నారంటే ముందుగా తల్లి దగ్గర పెడతారండి. తల్లికి చూపించాకే అప్పుడు వేసుకుంటారండి. ఈసారి ఎవరైనా విశాఖపట్నం వస్తే తప్పకుండా తల్లిని దర్శించుకోండి. ఈ తల్లి యొక్క గుడి జగదంబ దగ్గర ఉన్న బురుజుపేటలో ఉంటుందండి. ఈ అమ్మవారి పేరులోనే ఉంది కదండి, కనక మహాలక్ష్మి అంటే కనకం అంటే బంగారం కదండి. అందుకే ఈ తల్లి బంగారు తల్లి అండి, స్వచ్ఛమైన తల్లి. మనం ఏది అనుకోని తల్లి దగ్గర ఏ బాధ చెప్పుకున్నా ఆ బాధ తల్లి విని మన బాధను తీరుస్తుందండి. ఈ చిన్ని ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.